ప్రస్తుతం నాతో తిరువురు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ గారు ఉన్నారు. మొత్తమే కూడాను ఆయన మనతో కలవలేని పరిస్థితి ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున కూడాను ఆయన బయటకు వస్తే విశేషమైన స్పందన, అభిమానం చూపుతున్నారు. మన చుట్టూ కూడాను సుమారు 100-200 మంది ఆగున్నారు ఎమ్మెల్యే గారి కోసం. సార్ చెప్పండి, ఏంటి మొత్తమే కూడాను వైసీపీ జోష్ వచ్చినట్లుంది నియోజకవర్గంలో? ఇక్కడ మేము చేసేది ఏం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా నవరత్నాలు బాగా మా దళిత వాడల్లో పేద ప్రజలకి అందినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆయన చేసిన మేలు ఆ విధంగా ప్రజల్లో స్పందన రావడానికి కారణమైంది. ఏదో స్వామిదాస్ వల్లనో లేకపోతే ఇంకొకరి వల్లనో కాదు. 30 సంవత్సరాలు ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా ఎక్కువగా నేను పేదల పక్షాన ఉన్నాను కాబట్టి నన్ను ఓన్ చేసుకుంటున్నారు. అది నన్ను ఓన్ చేసుకోవటం, అది కాన్స్టిట్యున్సీలో నాకు ఒక అది వరంగా, ఎందుకంటే నేను స్థిర నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నామండి. ఎక్కడి నుంచి అది ఎట్లా అంటే మాకు బంధుత్వాలు కూడా ఉన్నాయి, బాగా సంబంధాలు ఉన్నాయి, మానవ సంబంధాలు. నేను శత్రువు కూడా మిత్రుడిగా భావించి వెళ్తూ ఉంటాను అన్ని విషయాల్లో. నేను అపోజిషన్ వాళ్ళు కూడా ఏదైనా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏదైనా అపోజిషన్ వాళ్ళు పిలిచినా వెళ్తూ ఉంటాను. నాకు తెలిస్తే వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాను. అది నాకు ప్రవృత్తి. నాకు ప్రజలతో గడపటం అనేది చాలా ఇష్టమైన విషయం అన్నమాట. ప్రజా సమస్య, ఒక సమస్య పరిష్కారం చేస్తే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నాకు కడుపు నిండినట్టు తృప్తి. అది అందుకనే నన్ను ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు. చెప్పండి, తిరువురులో టీడీపీ తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు విగ్రహాలు పాల్గొడుతూ ఉంటున్నారు, ఏదో రకంగా రచ్చ చేయాలని చూస్తున్నారు. అంటే వైసీపీ పార్టీ శ్రేణులకి నియోజకవర్గంలో నాయకులకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, ఇలాంటి అరాచకవాదులు లేకుంటే ప్రజాస్వామ్యానికి విలువనివ్వనటువంటి వాళ్ళు మొనార్కిజంగా ఏదో చెప్పులు పెట్టి డిబేట్లో కొట్టేవాళ్ళు, లేకుంటే తలాలు తీసుకురమ్మని అడిగేవాళ్ళు, ఇంకా తర్వాత విగ్రహాలు ధ్వంసం చేస్తామనేవాళ్ళు, అంటే విధ్వంసకారులాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ ప్రవర్తన. అదేవిధంగా మా యొక్క మంచితనం ప్రజలకు తెలుసు, మమ్మల్ని బందిపోట్లు అనేటటువంటి వాళ్ళు ప్రజలు ఆదరిస్తున్నారు. రేపు ఎవరు బందిపోటు? ఆయన పని ఆయన చేసుకోవాలి. ఆయన ఏంటంటే ఆయన అంతర్జాతీయంగా డబ్బులు వసూలు చేస్తాడు. ఏదో నేను అమరావతి రాజధానిని కాపాడుతాను, నేను దానికి సంరక్షకుడిని, నేను మేధావిని. ఈ కుహనా మేధావులంతా కూడా ఏదో అనుకుంటున్నారు. రేపు ప్రజలు తెలివి తక్కువ వారు కాదు. తిరువూరు నియోజకవర్గ విఘ్నులు ప్రజలు ఎప్పటి నుంచో ఈ ప్రాంతం చాలా అవగాహన కలిగినటువంటి, రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ మొట్టమొదట కమ్యూనిస్టులు ఇక్కడ ప్రథమ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేట రామారావు గారు ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుంచి పేట బాపయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయన ఎమ్మెల్యే చేశారు. తర్వాత వేముల కూర్మయ్య గారు, ఆయన కూడా ఇక్కడ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన మీదనే నేను గెలిచాను మొట్టమొదటిసారి 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచే తిరువూరులోనే నేను ఉంటా ఉన్నాను. మాది సొంత గ్రామం తిరువూరు. మా నాన్న మా అమ్మ అందరూ కూడా తిరువూరు సమితి టీచర్లు. మా అమ్మ నాన్న ఇద్దరు ఉపాధ్యాయులు అవటం వల్ల అనేక గ్రామాల్లో వాళ్ళ విద్యార్థులు వారు చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు విద్యాబోధన చేసిన సందర్భంలో అనేక గ్రామాలు ఈ సమితిలో తిరిగారు. అనేక గ్రామాల్లో కాపురం ఉన్నారు. అందుకనే మాకు అన్ని గ్రామాలతో కూడా సంబంధాలు ఉన్నాయి. తర్వాత మా బంధువులు కూడా అన్ని దళిత వాళ్ళలో ఏదో ఒక బీరకాయ పీసు సంబంధాలు ఉన్నాయి. అందుకనే ప్రజలు నన్ను ఓన్ చేసుకుంటున్నారు అనేది మరి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లవేళ్ళ ఆయనతో ఉంటూ మా ప్రజల, పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయటంలో నా తృప్తిని నేను దానిలో ఎత్తుక్కుంటాను. నా శేష జీవితం మొత్తం కూడా తిరువూరు ప్రాంతానికి అంకితం చేస్తానని చెప్పండి. ఏడుపులపాయలో మన సీఎం గారు లిస్టులో మీ పేరు ప్రకటించారు, రాగానే ఇన్ఛార్జ్ ఇచ్చారు. మొత్తమే కూడాను వైసీపీ నాయకుల్లో అంటే చాలామంది ఉన్నా సరే ఒక స్ట్రాంగ్గా మీ పేరు పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అది ఎందుకని వెళ్ళగలుగుతుంది? జగన్ గారులో మీకు ఆయనకున్న అండర్స్టాండింగ్ ఏంటి? అంత ఎందుకని స్వామిదాస్ గారు నచ్చారు? నేనంటే నా హిస్టరీ తీసుకున్నా నేను ఎప్పుడూ డబ్బులు మనిషిని కాను. నేనేదో నాకున్న దానిలో తృప్తిగా నేను చిన్న బిజినెస్ పెట్టుకున్నాను. ఆ బిజినెస్ సైడ్గా ఉంటుంది.
ఆ తర్వాత ఒక కాలేజీ రన్ చేస్తాము. ఆ కాలేజీ కూడా నాకు కొంచెం నా ఖర్చుల మందం, నాకు మెయింటెనెన్స్, నాకు ఇంకా ఎవరిని ఆశించాల్సిన పని లేదు. ఇంకా నేనే 10 మందికి సేవ చేసి ఏదన్నా చదువులకి ఫీజులు కట్టే విషయంలో కానీ, లేదంటే ఇంకా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మరి ఎంతో కొంత నాకు తోచినంత సహాయం చేయటం కానీ, దానికి సరిపడా నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవుడి నిర్ణయం చొప్పునే ఈరోజు మరి ఆ నడిపింపు కూడా చాలా విచిత్రంగా జరిగింది. నేను పార్టీలో వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేయటం, నన్ను నిరాదరణకు గురి చేసిన సందర్భంలో నాకు చెప్పకుండానే 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి నన్ను అడగకుండానే నా ఇన్ఛార్జ్ వేయటం, తర్వాత నన్ను అడగకుండానే ఆయనకు కూడా హ్యాండ్ ఇస్తారు. అది అంతా కూడా మోసపూరిత విధానాలతో నడుస్తూ ఉంది. మరి అంతర్జాతీయంగా మరి ఈయన నాకు సంబంధాలు ఉన్నాయని రోజు నాకు డాలర్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని రోజు రాత్రులు మెసేజ్లు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు తెలుస్తుంది. ఎంత ఈ అమరావతి భూములు ఉన్నోళ్ళు ఏమైనా చందాలు ఇస్తున్నారేమో తెలియదు. మరి ఆయన విలాసవంతమైన కారులో మరి తిరుగుతూ ఉన్నాడు. మరి ప్రచారంగా అది ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మరి ఆర్థిక స్థితి ఏంటో తెలియదు. కానీ అంటే మన ఈ మధ్యన పాస్టర్లకు కూడాను కవర్లు ఇస్తా కూడా దొరికిపోయారు, అంటే వీడియోలు కూడా వచ్చినాయి. దాని గురించి మీరు ఏమంటారు? అదే అంతగా అంటే ఆయనకి ఏదో బ్యాకింగ్ ఉంది. ఆయనకి అంతర్జాతీయంగా మరి అంటే అడుక్కునే తత్వం ఉంది. అంతర్జాతీయంగా ఫోన్ చేసి అడుగుతున్నాడంట. ఇంటర్నేషనల్ బ్యాకర్స్ ఉంటారండి, చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏదో పేరు చెప్పుకొని ఇతను ఎలక్షన్ చేయడానికి రాలే. ఎడ గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఈ తిరువూరు ఎల్లలు తెలియనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఇక్కడ? రాజకీయం మనుషులతో సంబంధాలు ఉండాలి కదా, బాంధవ్యాలు ఉండాలి కదా, సమస్యల పట్ల అవగాహన ఉండాలి, బాండింగ్ ఉండాలి. అసలు పార్టీలో జాయిన్ అయ్యి అన్నాళ్ళు అవుతుంది. నేను రాజకీయాల్లో ఉండి 30 ఏళ్ళు అవుతుంది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి 94లో ఎమ్మెల్యే, ఇప్పుడు 2024 30 ఇయర్స్ అవుతుంది నేను ఎమ్మెల్యే. అప్పటి నుంచి అన్నిత్యం ప్రజలతో సంబంధం. మేము పబ్లిక్ని అడిగాము, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడాను 30,000 నుంచి 50,000 మెజార్టీ నల్లగట్ల స్వామిదాసుకు వస్తుంది అన్నారు. అసలు అంత భరోసా మీపైన, జగన్ గారి పైన అసలు ఎవరిని అడిగినా సరే ఒక జోష్. ఎందుకని జగన్ గారు ఆ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోగలిగారు? ఆయన పేదల పక్షపాతి కాబట్టి పేదలను ప్రేమించే వ్యక్తులకి ఎప్పుడు కూడా పేదల నుంచి ఆదరణ ఉంటుంది, ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. ఆయన అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఆయన న్యాయం చేశాడు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని వర్గాల్లో కూడా ఆయన ఈ నియోజకవర్గంలో దాదాపు 1,20,000కు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఆయన ఏదో రకంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు. ఆ విధంగా చేసిన మేలు మర్చిపోయే ప్రజానీకం కాదు. ఎవరైనా మేలు చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ముఖ్యంగా పేదలు గుర్తుపెట్టుకుంటారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తమ సొంత మనిషిగా ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన మరి ఈరోజు వై నాట్ 175 అంటున్నారు. అది మా కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టే అన్ని కాన్స్టిట్యున్సీలో ఉంటుంది నా ఆలోచన. అదే రాజకీయాల్లో పబ్లిక్ల నాడి వాళ్ళు తెలియకోకుండా మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ 3 పార్టీలు కలిసినాయి, కానీ 3 పార్టీలు కూడా మరి వాళ్ళు ఇంతవరకు అభ్యర్థులు కూడా ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అన్నిటికీ సిద్ధపాటుతో మేము ముందు జైత్రయాత్ర రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ మేము వీఆర్ గోయింగ్ టు పబ్లిక్ అనమాట. బాగా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల వల్లనే మా అందరికి కూడా క్రేజ్ వచ్చింది. అంతేగాని మాదేదో కొద్దిగా ఉడతా భక్తిగా మేము చేసిన సేవలు కూడా కొంత ఉపయోగపడతాయి. దాంతో ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క స్పందన వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల చాలా సానుభూతి పవనాలు ఇక్కడ ఉన్నాయి. ఇదే రాష్ట్రం మొత్తం కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను వై నాట్ 175కి రీచ్ అయ్యే ఒకే ఒక్క మగోడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గారు. ఏది ఏమైనా సరే, ఎంతమంది ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమంటున్నారు నల్లగట్ల స్వామిదాస్. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, తిరువూరు.